హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక చామంతి కాలేజ్కి రాగానే ప్రేమ్ వెంటనే చామ్ దగ్గరికి వెళ్ళి, నీతో ఒక విషయం మాట్లాడాలి, చెప్తుంటే అర్థం కావట్లేదా బాబు, దయచేసి నన్ను వదిలిపెట్టండి అనుకుంటూ చామ్ వెళ్తుంటే ఇక ప్రేమ్ కోపంతో, చామ్ నా కోపాన్ని తెప్పించకు, పదే పదే నీ వెనుక పెడుతుంటే నీకు అలసగా అనిపిస్తున్నానా? ఏంటి చిన్నబాబు గారు ఏం మాట్లాడుతున్నారు? అయినా నా వెంటబడమని నేనేమన్నా చెప్పానా? ఎందుకు పడుతున్నారు బాబుగారు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూడు చామ్, ఒక్క విషయం చెప్పు, నేనంటే ఇష్టమేనా? లేదు బాబుగారు, మీరంటే నాకు ఇష్టం లేదు. ఇప్పటికైనా ఎప్పటికైనా చెప్తాను, మీరంటే నాకు ఇష్టం లేదని. చామ్, ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పు. ఈ డ్రైవర్ బాబు అంటే ఇష్టం లేదా? ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి బాబుగారు? ఇది విని ప్రేమ్ ఏడుస్తూ, చామ్ నాకు తెలుసు నువ్వు నన్ను ఎంతో ఇష్టపడుతున్నావని, కానీ నువ్వు నా మీద ప్రేమను చంపుకొని ఇలా మాట్లాడుతున్నావు. నిన్ను నేను వదులుకోలేను చామ్, నాకు నువ్వు కావాలి. అందుకే నీ మెడలో తాళి కట్టడానికి మంగళసూత్రాన్ని తెచ్చుకున్నాను. నేను చేసిన గాయం వల్ల నువ్వు తలెత్తుకోలేకపోతున్నావు. అంతా నా కారణంగానే కదా జరిగింది. సారీ చామ్, నీకు తెలియకుండా నీ ప్రమేయం లేకుండా నీ మెడలో బలవంతంగా తాళి కట్టబోతున్నాను అనుకుంటూ ప్రేమ్ వెంటనే ఇక చామ్ మెడలో బలవంతంగా తాళి కడుతుండగా చామంతి టెన్షన్ పడుతూ, ఏంటి బాబుగారు ఏం చేస్తున్నారు? అయినా నా మెడలో ఏం కడుతున్నారు? చామ్, నీకు పెద్ద అన్యాయం చేశాను కదా, అందుకే నీ మెడలో తాళి కట్టాను. ఇది విని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకు బాబుగారు ఇంత పని చేశారు? అయినా నా మెడలో ఎందుకు తాళి కట్టారు? ఈ విషయం గనుక అమ్మగారికి తెలిస్తే నన్ను క్షమించరు. ఎందుకు బాబుగారు ఎందుకు ఇంత పని చేశారు? నా పరువు ప్రతిష్టను తీయాలని చూస్తున్నారా? అయినా చిన్నబాబు గారు బలవంతంగా నా మెడలో ఎందుకు తాళి కడతారు? నువ్వు బలవంతంగా తాళి కట్టినంత మాత్రాన నేను మీకు భార్యనైపోతానా? చూడు చామ్, బలవంతంగా కట్టినా ప్రేమతో కట్టినా నీ మెడలో తాళి కట్టాను. నీతో 7 అడుగులు వేసి నీతో జీవితాంతం ఉండాలనిపిస్తుంది. అందుకే నువ్వు నా మాట వినమని ఇలా చేశాను. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు చామ్, నీకు తోడుగా నేనున్నాను. ఇక చామంతి ఏడుస్తూ, శభాష్ బాబు గారు, ఇప్పుడు నా మెడలో తాళి కట్టారు కాబట్టి ఇప్పుడు మాటలు బాగా మాట్లాడుతున్నారే. అప్పుడు ఆ లెటర్ని రాయలేదని పదే పదే చెప్పినా కూడా నా మాటను మీరు ఎందుకు పట్టించుకోలేదు? నా గురించి మీకు తెలియదా బాబుగారు? నేనేంటో, నా గుణమేంటో, నా వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసు కదా బాబుగారు. నువ్వే ఆ లెటర్ని రాసావని పొరపాటు పడ్డాను. నిజమేదో తెలుసుకున్నాను కదా చామ్, నువ్వు నిర్దోషివని నిరూపించాను కదా. మీరెన్నైనా చెప్పండి బాబుగారు, మీతో ఉండడం నాకు ఇష్టం లేదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చామ్, నీ మెడలో తాళి కట్టాను కాబట్టి భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలి. పద చామ్, మన ఇంటికి వెళ్దాం. లేదు బాబుగారు, నేను రాను. దగ్గరికి వెళ్ళి నా మొహం ఎలా చూపించాలి? మాయ మాటలతో నిన్ను సొంతం చేసుకున్నానని వేధిస్తారు. చూడు చామ్, నన్ను చూడు, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు తోడుగా నేనుంటాను, నీ వెంటే నేనుంటాను. అయినా ఎవరైనా ఏదైనా అంటే నేనెందుకు ఊరుకుంటాను చామ్? ఇక నువ్వు నా భార్యవే. నిన్నేదైనా అంటే నేను ఊరుకుంటానా? వాళ్ళ సంగతి ఏంటో నేను చూసుకుంటాను. బాబుగారు, ఒకవేళ మీ అమ్మగారు ఎదురు తిరిగితే మా అమ్మకి ఏ సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు చామ్. అదా ఇక ఇంటికి వెళ్దాం అనుకుంటూ ప్రేమ్ ఇక చామంతి చేయిని పట్టుకొని ఇంటికి రాగానే రమాదేవి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. రే ప్రేమ్, ఏంట్రా ఆ పందం చేయిని పట్టుకున్నావేంటి? దాని చేయిని వదలరా, వెళ్ళి డెటాల్తో నీ చేతుల్ని క్లీన్ చేసుకో. అయినా నీకు పన్నోళ్ళంటే అంత ప్రేమ ఏంట్రా? మీ అన్నయ్యని చూసి నేర్చుకో. పన్నుళ్ళు కడబడితే కాస్త దూరంగా ఉంటాడు, వాళ్ళని టచ్ చేయడానికి కూడా చిరాకు పడతాడు. అని నీకేమో మట్టి మనుషులన్నా, మట్టి వ్యక్తులన్నా, పని మనుషులన్నా ఎందుకు ఇష్టం రా? వెళ్ళరా, వెళ్ళి చేతులు కడుక్కోపో. మాట్లాడుతుంటే నీకు అర్థం కావట్లేదారా? దీర్ఘంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? అంటే అది అమ్మా, నన్ను క్షమించు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? దాని చెయ్యి వదలరా. ఏంట్రా ఈ చామంతి మెడలో తాళిబొట్టు ఉండడం ఏంటి? అంటే నువ్వు చామంతి మెడలో తాళి కట్టావా? ఎంత పని చేసావురా? అమ్మకు అన్యాయం చేయాలని ఎలా అనిపించిందిరా? నా మాటను కాదనకుండా ఈ పనిదాని మెడలో తాళి కట్టావు కదరా, శబాష్ రా. నా పరువు ప్రతిష్టను గంగలో కలిపా, చాలా సంతోషంగా ఉందిరా. అయినా ఈ అమ్మ ప్రాణాల కంటే పనిదాని ప్రాణాలు ముఖ్యం కదరా, అందుకే కదరా దీని మెడలో తాళి కట్టా. అయినా నేనెందుకు బ్రతకాలి? నా కొడుకు నా మాటకు విలువలేదు కదా అనుకుంటూ రమాదేవి ఇక ఆత్మహత్య చేసుకోబోతుండగా ఇక ప్రేమ్ అడ్డుగా వచ్చి, అమ్మా నన్ను క్షమించు, అలా అని నిన్ను వదులుకోలేను, నా చామ్ని వదులుకోలేనమ్మా.
అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. నా ప్రాణాలని నేను వదులుకుంటానమ్మా అనుకుంటూ ప్రేమ్ ఇక చావబోతుండగా రమాదేవి మాత్రం మనసులో అనుకుంటూ, రేయ్ నువ్వు చావరా, ఈ పనిదాన్ని పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చావు కదరా, నా పరువు పోయింది. నీ వల్ల సొసైటీకి నా మొహం ఎలా చూపించాలరా? నువ్వు చస్తే నాకు మనశ్శాంతిరా, చావరా చావు అని రమాదేవి మనసులో అనుకుంటుంటే ఇటు చామంతి మాత్రం టెన్షన్ పడుతూ, బాబుగారు తలుపు తీయండి, మీకు దండం పెడతాను, మీకు ఏదేనైతే నేనుండలేను. మీతో ఒక విషయం చెప్పనా బాబుగారు? మీరు చిన్నబాబు అని తెలిసి నేను దూరం పెట్టాను, కానీ నా ప్రేమను పొందడానికి నాతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించారు, ఎంతో కష్టపడ్డారు. కానీ నేనే మీ మీద కఠినంగా ఉన్నాను. నా వల్ల ఒకరి జీవితం అన్యాయం కావద్దని ఇలా చేశాను బాబుగారు. దయచేసి నన్ను క్షమించండి. మీరు లేని జీవితం నాకు లేదు. దయచేసి డోర్ తీయండి. నా మెడలో ఎందుకు తాళి కట్టారు బాబుగారు? అమ్మగారితో మాట్లాడి ఒప్పించి ఇంటికి తీసుకొస్తానని చెప్పారు, కానీ చివరికి మీరు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అనుకుంటూ ఇక చామంతి ఏడుస్తుంటే ప్రేమ్ మాత్రం, నాకు తెలుసు చామ్, నీకు నా మీద ఎంతో ప్రేమ ఉన్నదని, కానీ నేను ఆత్మహత్య చేసుకుంటానని మా అమ్మకు తెలిసి కూడా కనీసం నా దగ్గరికి కూడా రాలేదు. మా అమ్మకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే అర్థమైంది. ఇన్ని రోజులు మా అమ్మ మాట మీద కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు అర్థమైంది, మా అమ్మ పరువు కోసం నా ప్రాణాలు పోయినా మంచిదని ఊరుకుంది కదా అని ప్రేమ్ అనుకుంటుండగా ఇటు ఏమో రోజా, ఈ చామంతి, నా మరిదిని పెళ్లి చేసుకోవడమే కాకుండా చంపాలని చూస్తున్నావా? నా మరిది ఆస్తిని సొంతం చేసుకొని జల్సలు చేయాలనుకుంటున్నావా? నువ్వు ఈ ఇంటికి పని మనిషిలాగా ఉండు. అయినా దుక్కుముక్కు లేని వారి ఆస్తి కోసం ఎంత దూరమైనా పోతారులే. ఇక చామంతి కోపంతో రోజా చెంప పగలగొట్టి, ఇంకోసారి నా మొగుడి గురించి ఏమైనా అన్నావనుకో మర్యాదగా ఉండదు. నువ్వేంటో నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో అమ్మగారికి చెప్పమంటావా? నీ నీచ బుద్ధి తెలిస్తే అమ్మగారు చచ్చిపోతారు. ఇక రమాదేవి కోపంతో, ఏంటే అసలు నువ్వేమనుకుంటున్నావు? నా కోడల్ని ఎందుకు కొడతావే? నీకెంత ధైర్యమే? అసలు నువ్వు ఏ అధికారంతో కొడతావే అని అంటుంటే ఇక చామ్ వెంటనే, ఎందుకంటే ఈ ఇంటికి చిన్న కోడల్ని కాబట్టి. నా గురించైనా నా మొగుడి గురించైనా తప్పుగా మాట్లాడితే సహించను. నీకు ఎంత ధైర్యమే? నువ్వు ఈ ఇంటి కొడలువా? నువ్వు నా కాళ్ళ దగ్గర పనిచేసే పని మనిషి దానివి. ఆఫ్టర్ ఆల్ పని మనిషి ఇంత ఓవర్గా మాట్లాడుతుందా అనుకుంటూ రమాదేవి ఇక చామంతి గొంతు పట్టుకోగానే ఇక ప్రేమ్ వెంటనే బయటికి వచ్చి, అమ్మా నా భార్యని వదులు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఈ అమ్మ కంటే ఈ పని మనిషి ముఖ్యమారా? అవునమ్మా, నాకు నీకంటే నా చామ్ ముఖ్యం, అర్థమైందా? కొడుకు ప్రాణాలు పోతే పోనివ్వు అని లెక్క చేయలేదు కదమ్మా. అంటే నీ పరువు గురించి నువ్వు ఆలోచించుకున్నావు, నా భార్య గురించి నేను ఆలోచిస్తాను అనుకుంటూ చామంతిని ఇక రూమ్లోకి తీసుకెళ్తుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.